అయితే ఇప్పుడు మనం మేఘాలయ రాష్ట్రానికి పోదాము. ఎందుకవా మబ్బులు మంచులు చూయించేదందుక ఏంది అని అనేరు. మబ్బుల కోసం కాదు, అక్కడి సీఎం సార్ను ఒకసారి కలవాలి. ఎందుకో చెప్తా గాని పాండ్ర మరి మేఘాలయ సీఎం సార్ కాడికి. ఇన్నే ఉండాలి సారు. ఏడున్నాడబ్బా ఇంతకు? దొరికిండు స్టేజ్ మీదనే ఉన్నాడు. మేఘాలయ సీఎం ను గలవాలని చెప్పి గీ పాటల కచేరీలు డాన్సుల ప్రోగ్రాంల దేవులాడిరేంది అని అనుకోగల్లా. సారు కచేరీలనే ఉన్నాడు. ఆగో గిక్కడ గిటార్ వాయిస్తుండు చూడుర్రి. ఈ రాక్ స్టారు మేఘాలయ ముఖ్యమంత్రి. అరే అవునంటే ఫస్టులా నేనే నమ్మలే. ఎవలో పాటల కచేరీల పాటగాడో లేకుంటే సినిమాల గిటార్ తోని గమ్మత్ చేసే కళాకారుడు అనుకున్నా. అగో మేఘాలయ సీఎంఏ అని ఎరికయ్యి పరేషాన్ అయినా. అగో చూడుర్రి పర్ఫార్మెన్సు, అసలు సీఎం లెక్కనే లేడు కదా. అయితే ఈ సారుకు ఇసొంటి కళాపోషణలు బాగా తెలుసటనొల్లా. ఇక ఈ సీఎం సారు టాలెంట్ చూసి మేఘాలయ జనాలు కొందరు తారీఫ్ చేస్తుంటే ఇంకొందరేమో బనాయిస్తుర్రు. ఈ లలిత కళలన్నీ పాలనలో చూయించాలే గాని ఈ స్టేజ్ మీద అవసరమా? ముందుగాల మా కష్టాలు తీర్చు సారు. వెనక చీరి డప్పు కొట్టుకుంటావా, గిటార్ వాయిస్తావో వాయించు, అప్పుడు సప్పట్లు కొడతాము అని అంటుర్రట. కానీ ఏ మాట కామటనొల్లా ముఖ్యమంత్రులల్లా చాలా మంది కళాకారులు ఉన్నారు కదా. మన బెంగాల్ మమతక్కనేమో బొమ్మలు గీషుట్లా టాలెంట్ ఉన్నది. కర్ణాటక సిద్ధులు సారుకేమో స్టెప్పులేషుట్లా పర్ఫార్మెన్సులు చూయిస్తాడు. ఇక ఈ మేఘాలయ ముఖ్యమంత్రి ఏమో గిటార్లు వాయించుకుంటా గమ్మత్ చేస్తుండు కదా.